నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఫిష్ వెంకట్ ఒక కమెడియన్ గా, విలన్ క్యారెక్టర్ గా, సైడ్ విలన్ గా ఎన్నో క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఫిష్ వెంకట్. అయితే నిన్న హాస్పిటల్లో ఆయన కన్ను మూయడం జరిగింది. ఇక ప్రముఖులందరూ కూడా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో ఆయన మరణం తీరని లోటుగానే తెలుస్తుంది. ఏదేమైనా సరే ఫిష్ వెంకట్ ఒక గొప్ప కమెడియన్ గా, అలాగే ఒక విలన్ పాత్రలు పోషిస్తూ ఎంతో మంది మనసులను దోచుకునడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక చూసుకుంటే ఫిష్ వెంకట్ గత కొద్ది రోజులుగా కిడ్నీ ఇంకా లివర్ ఫెయిల్యూర్ సంబంధించిన వ్యాధుల వల్ల ఆయన కొన్ని రోజులుగా ఇక వైద్య పరీక్షలు అందించుకుంటూనే ఉన్నారు. హాస్పిటల్లో గడుపుతూనే ఉన్నారు. అయితే ఇక వైద్య పరీక్షలు వికటించడంతో నిన్న ఆయన కన్ను మూసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఫిష్ వెంకట్ మొదటగా ఇక ఖుషి, ఆది వంటి ఎన్నో ప్రత్యేకమైన సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఫిష్ వెంకట్. అయితే ఇక ఆది సినిమా ద్వారా అయితే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్నారు. అదే దానిలోని ఎన్టీఆర్‌ని ఒక్కసారి తొడగొట్టు చిన్న అనే డైలాగ్ వల్ల ఇంకా ఎక్కువ ఫామ్‌ని సంపాదించుకున్నారు. ఇక చూసుకుంటే హుషారులో లడ్డన్నలాగా, ఇక అలాగే ఇక ఖుషి సినిమాలో గుడుంబా శంకర్ వంటి ఎన్నో పాత్రలు పోషిస్తూ తన కామెడీ టైమింగ్‌తో అయితే అందరిని ఆకట్టుకున్నారు ఫిష్ వెంకట్. అయితే ఫిష్ వెంకట్‌ని మొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది శ్రీహరిగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రామ్ నగర్‌లో మొదటిసారిగా ఫిష్ వెంకట్ ఒక ఫిష్ వ్యాపారం చేసుకుంటూ ఉండేవారట. అయితే మధ్య మధ్యలో శ్రీహరి ఆయనని షూటింగ్స్ విషయమై తీసుకెళ్తూ ఉండేవారట. అయితే అప్పుడు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ శ్రీహరి ద్వారానే ఆయన మళ్ళీ ఇండస్ట్రీకి పరిచయమైనట్టు తెలుస్తుంది. ఇక కొన్ని ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ఆయన మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఇక తన కామెడీ టైమింగ్‌తో ఒక విలన్ గాను, అలాగే ఒక సైడ్ క్యారెక్టర్ గాను ఎన్నో సినిమాలు చేస్తూ అందరి ఆదరణలు పొందారు ఫిష్ వెంకట్. ఇక గత కొద్ది రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ నిన్న మరణించడం జరిగింది. అయితే ఆయన అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆయన భార్య, కుమార్తె పలువురిని హెల్ప్ కోసం అయితే అడగడం జరిగింది. సహాయార్థం ఎవరైనా హెల్ప్ చేసినా మనీ పరంగా కావచ్చు, లేకపోతే కిడ్నీస్ కూడా ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక మీడియా ముందుకు వెళ్లి వారిని హెల్ప్ అడగడం అయితే జరిగింది. కానీ కొంతమంది ప్రముఖులైతే హెల్ప్ చేశారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇక హుషారు హీరో విశ్వక్ సేన్ కావచ్చు, ఇలా కొంతమందైతే ఆయనకి కొంత మేరైతే హెల్ప్ చేశారు. కానీ ఏదేమైనా సరే ఇక నిన్న ఆయన మరణించడం అయితే జరిగింది. సో ఆయన మరణ వార్త విన్న ఇక ప్రముఖులు కావచ్చు, సినీ ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఆయనను పరామర్శించడానికి, ఆయన కుటుంబాన్ని చూడ్డానికైతే వెళ్తున్నారు. ఇక ఫిష్ వెంకట్ మరణ వార్త విన్న తర్వాత ఆయన ఫ్యాన్స్ కూడా కొంచెం నిరాశ చెందారనే చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఇప్పుడు ఇండస్ట్రీకి ఫిష్ వెంకట్ లేని లోటైతే తెలుస్తుందని తెలుస్తుంది. సో చూశారు కదా! ఫిష్ వెంకట్ మరణం కోసం మనం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దాం. వారి కుటుంబానికి సంతాపం తెలియజేద్దాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.